Hi, hello friends. Name me brother Rajesh. Today I welcome you all to our channel that is GR World. Okay friends, in our previous class, మనం లాస్ట్ క్లాస్ లో ఆర్టికల్ 12 గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆర్టికల్ 12 స్టేట్స్ వాట్ ఈస్ స్టేట్. ఓకేనా, స్టేట్ అంటే ఏంటి అనేది ఆర్టికల్ 12 చెప్తుంది. ఓకే, ఆర్టికల్ 14 చూసుకున్నట్టయితే ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? స్టేట్ షల్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? State should not discriminate anyone on the basis of race, caste and place of birth. Article 16 ఏం చెప్తుంది? State should provide equal opportunities to everyone. ఓకేనా, ఈ 3 ఆర్టికల్స్ లో చూసుకున్నట్టయితే స్టేట్ అనే వర్డ్ కామన్ ఉంది. ఆ స్టేట్ అనే వర్డ్ ని డిఫైన్ చేసింది ఆర్టికల్ 12. స్టేట్ అంటే ఏంటి మరి? ఎనీ లా మేకింగ్ బాడీ అండ్ లా ఇంప్లిమెంటింగ్ బాడీ దట్ కమ్స్ అండర్ స్టేట్. సో పార్లమెంట్, తర్వాత స్టేట్ లెజిస్లేచర్స్, ఇవన్నీ కూడా స్టేట్ కిందకి వస్తాయి. ఓకే, దే ఆర్ ద స్టేట్స్. అండ్ లోకల్ అథారిటీస్, మనకు కొన్ని లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన లా లోకల్ మన విలేజ్లో, పంచాయత్స్లో, మున్సిపాలిటీస్లో పాస్ కావాలంటే అక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్ గవర్నమెంట్ వర్క్ చేయాలి. అది కూడా స్టేట్. అండ్ వీటితో పాటు ఆల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవన్నీ స్టేట్ కిందకి వస్తాయి. ఓకేనా, దే ఆర్ ద స్టేట్స్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే దీస్ ఆర్ ద ఎంటిటీస్ విచ్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో డిఫైన్ అవ్వబడిన కొన్ని బాడీస్ లైక్ ఫినాన్స్ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, వీటితో పాటు యూపీఎస్సీ దట్ ఆల్సో కమ్స్ అండర్ స్టేట్. అండ్ కొన్ని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ లైక్ స్టాచ్యుటరీ బాడీస్ అండ్ నాన్ స్టాచ్యుటరీ బాడీస్. స్టాచ్యుటరీ బాడీస్ అంటే దీస్ ఆర్ ద institutions which are formed by the act of parliament. పార్లమెంట్ లా పాస్ చేసిన తర్వాత ఫామ్ అయిన బాడీస్, వీటిని ఏమంటాం మనం? స్టాచ్యుటరీ బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ స్టేట్ లెవెల్లో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అండ్ దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద యాక్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ విచ్ పాస్డ్ ఇన్ 1993. 1993లో పాస్ అయిన హ్యూమన్ రైట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫామ్ అయింది. సో దిస్ ఇస్ అ స్టాచ్యుటరీ బాడీ అండ్ ఆల్ స్టాచ్యుటరీ బాడీస్ ఆర్ స్టేట్. అండ్ నాన్ స్టాచ్యుటరీ బాడీస్, దీస్ బాడీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద గవర్నమెంట్స్ రిజల్యూషన్. ఓకేనా, లా పాస్ చేసిన తర్వాత ఫామ్ అయిన బాడీస్ కాదు, ఒక రిజల్యూషన్, ఒక డెసిషన్ తో ఫామ్ అయిన బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్. ఓకే, నీతి ఆయోగ్ ఎప్పుడు ఫామ్ అయింది? ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ January 1, 2015. ఓకే, నరేంద్ర మోడీ ఫామ్ చేసిండు. దట్ ఈస్ రీప్లేస్డ్ బై ద ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ తర్వాత దీన్ని రీప్లేస్ చేసారు. అండ్ నీతి ఆయోగ్ వర్క్స్ ఫర్ ద గుడ్ సపోర్ట్ అండ్ ఇనిషియేటివ్స్ బిట్వీన్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఒక స్ట్రాంగ్ నేషన్ బిల్డ్ చేయడానికి నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. ఓకేనా, అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 12. స్టేట్ అంటే ఏంటి అనేది డిఫైన్ చేసింది. కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ కింద వర్క్ చేసే ప్రైవేట్ కంపెనీస్ కూడా ఉంటాయి. దే ఆల్సో కమ్స్ అండర్ స్టేట్. ఓకే, అండ్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ఆర్టికల్ 13. వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద ఫండమెంటల్ రైట్స్. ఇట్ ప్రొటెక్ట్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఫ్రమ్ ద అన్కాన్స్టిట్యూషనల్ లాస్. ఫ్రమ్ ద అన్కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే ఇదేం చెప్తుందంటే Supreme Court has the power to strike down the laws which are inconsistent with the fundamental rights. Fundamental rights ni violate చేసే laws ni Supreme Court it can strike down, అంటే దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా ఆపగలదు Supreme Court. Supreme Court has that power. Constitution provides that power to Supreme Court to strike down the laws which are inconsistent with the fundamental rights. ఓకేనా, ఆర్టికల్ 13 ఏం చెప్తుంది? The laws which are inconsistent with FR అంటే fundamental rights. The laws which are inconsistent with fundamental rights, they will be struck down. By Supreme Court. SC అంటే Supreme Court, FR అంటే fundamental rights. ఓకేనా, the laws which are inconsistent with fundamental rights will be struck down by Supreme Court. ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ ని వయలేట్ చేసే లాస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ అవ్వవు. Supreme Court will strike it down.
దీన్నే మనం ఏమంటాం, జ్యుడిషియల్ రివ్యూ అంటాం. ఒక లా లోపలికి వెళ్ళి ఆ లా లోపల ఉన్నదాన్ని మొత్తం చూసి దీనివల్ల ఫండమెంటల్ రైట్స్కి బేసిక్ స్ట్రక్చర్కి ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, వయలేషన్స్ జరుగుతున్నాయా లేదా అని చూస్తుంది. దట్ ఈస్ వాట్ జ్యుడిషియల్ రివ్యూ మీన్స్. మనం ఆల్రెడీ 8th క్లాస్ పాలిటీ లెక్చర్లో డిస్కస్ చేసుకున్నాం అబౌట్ జ్యుడిషియల్ రివ్యూ. ఓకేనా? ఆర్టికల్ 13 ఈ వాక్ మొత్తం, ఇప్పుడు ఈ వాక్ ఉందిగా, అంటే సుప్రీంకోర్టు లోపలికి వెళ్ళి దాన్ని స్ట్రైక్ డౌన్ చేయడం, ఇదంతా జ్యుడిషియల్ రివ్యూ. బట్ జ్యుడిషియల్ రివ్యూ అనే వర్డ్ ఆర్టికల్ 13లో మెన్షన్ లేదు. ఓకేనా? ఆర్టికల్ 13 డజంట్ మెన్షన్ జ్యుడిషియల్ రివ్యూ ఎక్స్ప్లిసిట్లీ, బట్ ఇంప్లిసిట్లీ దట్ ఈస్ ఎ జ్యుడిషియల్ రివ్యూ. ఓకేనా? మెన్షన్ చేయలేదు, బట్ అక్కడ జరిగే వర్క్ మాత్రం జ్యుడిషియల్ రివ్యూ. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 13. ఒక లా ఫండమెంటల్ రైట్ ని వయలేట్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా ఆపుతుంది సుప్రీంకోర్టు. ఓకేనా? సుప్రీంకోర్టు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి పార్లమెంట్ ఈ సుప్రీంకోర్టు, పార్లమెంట్ ఉంది కదా, ఫండమెంటల్ రైట్స్ కి రిగార్డింగ్ అమెండ్మెంట్స్ చేయొచ్చా చేయరాదా? ఫండమెంట్ రైట్స్ కి రిగార్డింగ్ ఆర్టికల్స్ లో చేంజెస్ తీసుకురావచ్చు. పార్లమెంట్ కెన్ బ్రింగ్ ద చేంజెస్. పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు బ్రింగ్ టు మేక్ అని రాసుకున్నాం, టు మేక్ లాస్ రిగార్డింగ్ fundamental rights. Okay na? To make laws regarding fundamental rights or to bring changes in the fundamental right. Parliament has the power to bring changes or to make laws regarding fundamental right. But our power kuda limited. Our power kuda limited. Okay na? Parliament kunna power limited. Limited power. Limited power. Okay na? It cannot, Parliament cannot violate fundamental rights. Parliament cannot fundamental rights, and it should not make the laws which violates the basic structure of constitution. Okay na? It cannot violate fundamental rights and basic structure of constitution. Okay na? Parliament has the power to make laws and amend the constitution, but it doesn't has the power to change the basic structure, to alter the basic structure of constitution. It doesn't has that power. Okay na? E word, it cannot has the power to change the basic structure of constitution. This decision was given by Supreme Court at the time of Keshavanandi Bharati versus State of Kerala. ఆ కేస్కి రిగార్డింగ్ వచ్చిన ఫైనల్ డెసిజన్ ఇది, ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దట్ కేస్. ఓకేనా? ఈ కేశవానంది భారత్ కేస్ వి విల్ డిస్కస్ ఇన్ ఎ సెపరేట్ వీడియో. ఇక్కడ వచ్చిన అవుట్కమ్ ఏంటంటే, పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు చేంజ్, టు బ్రింగ్ ద చేంజెస్ ఇన్ ఫండమెంటల్ రైట్స్, బట్ దట్ చేంజెస్ షుడ్ నాట్ వయలేట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. Should not violate the basic structure of constitution. Okay friends, note it down. And now we are going to know what are the themes, what are the factors that comes under the basic structure. Asali basic structure and basic features kinda vachina factors enti, what are the things, avanni మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. Okay friends, note it down. Okay, this is about article 13. Article 13 మెయిన్ గా ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ ద స్టేట్. బేసిక్ ఫీచర్స్ ఏంటి మరి? బేసిక్ ఫీచర్స్ ఫస్ట్ వన్, సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇది కాన్స్టిట్యూషన్. సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం లా ఆఫ్ అవర్ కంట్రీ. ఓకేనా? దాన్ని ఎప్పుడు కూడా హయ్యర్ స్టేజ్లోనే ఉండాలి. పార్లమెంట్ ఒకవేళ ఏదో ఒక లాని పాస్ చేసి సుప్రీం కాన్స్టిట్యూషన్ ని తక్కువ చేయడం అలాంటివి చేస్తే దట్ లా విల్ బి స్ట్రైక్ డౌన్ బై ద సుప్రీం కోర్ట్. ఓకేనా? దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫీచర్. నెక్స్ట్ వన్ ఇస్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ ఫీచర్స్ ని వయలేట్ చేయొద్దు ఏదైనా లా. డెమోక్రటిక్, రిపబ్లిక్ అండ్ ఫెడరలిజం. ఫెడరలిజం మీన్స్ సెపరేషన్ ఆఫ్ పవర్.
separation of powers and independent judiciary, fundamental rights, FR and fundamental rights, and these are other features. ఇంకా ఫీచర్స్ ఉంటాయి, బట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఈ ఫీచర్స్ ని వయలేట్ చేసే విధంగా పార్లమెంట్ లా పాస్ చేస్తే దోస్ లాస్ విల్ బి స్ట్రైక్ డౌన్ బై ద సుప్రీం కోర్ట్. అండ్ ఫండమెంటల్ రైట్స్ ని వయలేట్ చేయొద్దు, అదే ఆర్టికల్ 13 చెప్తుంది. ఓకేనా? ఆర్టికల్ 13 says that those laws which are inconsistent with the fundamental rights, they will be struck down by the Supreme Court. They will be struck down. Okay na? They are not allowed to be implemented in the society. Okay na? That is all about Article 13, and we will discuss about the case of Kesavanandi Bharati in the next video. Thank you friends.